వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ హుసేన్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా అర్చనలకు ఉపయోగించేటువంటి పూలు కాబట్టి పూల మార్కెట్లో ఉన్నాము. ఎట్లా ఉన్నాయి రేట్స్, ఈరోజు సేల్స్ ఎలా ఉంది తెలుసుకుందాం. సరే, ఎట్లా ఉన్నాయి పూలు ఏదో కొన్నట్టున్నారు? ఏం చేస్తుంటారు మీరు? మీ పేరు? మురళి అండి, బిజినెస్ చేస్తాను. శివయ్య అండి. పూలమాల తీసుకున్నాం, 800 రూపాయలు చెప్పారు. మాల 800. మామూలుగా సాధారణంగా రేట్లు తక్కువ ఉంటాయా? ఈరోజు కార్తీక మాసం అంటే అయ్యప్ప స్వామి సీజన్ కాబట్టి, కార్తీక మాసం కాబట్టి కంపల్సరీ రేట్లు ఎక్కువే ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు భజనల ప్రోగ్రామ్కా లేకపోతే డైరెక్ట్ శివాలయంకి అమ్మవారికి తీసుకున్నాం, మాల తీసుకున్నాం, 800 తీసుకున్నాం. ప్రతి కార్తీక మాసంలో వస్తుంటారు? వస్తుంటాం. సో పూల ధరలు ఎలా ఉన్నాయి, మాలలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. ముందు మాలలు ఎలా ఉన్నాయమ్మా? పూల ధరలు ఎట్లున్నాయి, మాలలు ఎట్లా ఉన్నాయి? కేజీ పూలు వచ్చి 500. ఏ పూలు? చామంతి, రోజా, మీరాబాలు 500 కేజీ. మామూలుగా సాధారణ రోజుల్లో ఎంత ఉంటుంది? 300, 150 అలా ఉంటది. ఒక్కసారి అంత పెరిగిందా? 500 అంటే పండుగలు అప్పుడు పెరుగుతా ఉంటాయి, పండుగలు లేనప్పుడు కేజీ 150, 200 అలా ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న మాలలు ఉన్నాయి కదా, ఇవి ఎంత పడవచ్చు? ఈరోజు శుక్రవారం కాబట్టి 200 మాల. మామూలు రోజులు అయితే 100 రూపాయలు. ఇది 200. ఇవి ఈ బంతి మాల కాబట్టి 80 రూపాయలు, 90 రూపాయలు. 80 నుంచి 100. మామూలు రోజుల్లో 50 రూపాయలకి ఇచ్చేస్తాం. 50 రూపాయలు. ఇంకా ఈ వైపు ఉన్నాయి స్పెషల్ మాలలు. ఈ వీటి సంగతి ఏంటమ్మా? 4000. 4000. ఏంటి వీటిలో 4000 అంటే ఏంటి స్పెషల్ ఏంటి? ఈ ఫంక్షన్కి వేసుకునేటి రెక్కల మాల అంటారు. ఏం పూలు ఇవి? రోజా పూలే కదా? రోజా పూలు ఫంక్షన్స్కి వేస్తారు. 4000. అవి కూడా అంతే సార్. అవి కూడా అంతే. సో చూడండి, స్పెషల్గా ఉన్నాయన్నమాట. ఫంక్షన్స్కి వేసేటువంటి మాలలు ఆర్డర్స్ మీద మాత్రం చేస్తారు. ఒక్కొక్కటి వచ్చేసి 2000 అవుతుంది, 2 కలిపి 4000 అనమాట. సో ప్రత్యేకంగా మాలలు ఆర్డర్స్ మీద చేసి ఇస్తారు. సో ఇంకా ఇవి జడలు ఉన్నాయి. ఇప్పుడు మామూలు సాధారణ రోజుల్లో 1000 రూపాయలు, 800 అలా వచ్చేస్తుంది. సో 800 రూపాయలు మామూలుగా పలికేటువంటి జడ, పూల జడ ఏదైతే ఉందో ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా 1500 రూపాయలు పలుకుతోంది. సో రేట్లు దాదాపుగా రెట్టింపు ఉన్నాయని చెప్పొచ్చు, మొత్తం కూడా డబుల్. ఇవి మామూలు రోజుల్లో ఎంత ఉంటాయండి? 1500, 1000 రూపాయలు అలా ఇచ్చేస్తారు. 1000 రూపాయలకి 2 ఇచ్చేస్తారు. ఒకటి ఇప్పుడు 2000 కదా, మీరు 4000 చెప్పారు. సో డబల్ అయింది. ఓకే, సాధారణంగా 1000 రూపాయలు పలుకుతుంది మాల. ఇది స్పెషల్ టేస్ట్లు కాబట్టి మాల 2000, 2 మాలలు 4000 పడుతుంది అనమాట. సో జడ కూడా తీసుకుంటే జడ కూడా మనకు ఎక్కువ రేట్స్ చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి రేట్లు అయితే విపరీతంగా పెరిగాయి అంటున్నారు. మరికొన్ని షాప్స్ చూద్దాం, అక్కడ ఎట్లా ఉన్నాయి రేట్స్ తెలుసుకుందాం. సో ఇంకా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు 2 రకాలు చూసాం కదా, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద మాలలు అంటే అయ్యప్ప స్వామికి ఉపయోగిస్తారా ఇవి? ఎట్లా అది ఉపయోగిస్తారు స్వామి. కార్తీక మాసం సందర్భంగా రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఈ మాల ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడైతే 1000 రూపాయలు. సాధారణ మామూలుగా అయితేనేమో 500. ఇప్పుడైతే 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే 800కి వస్తుంది మనకి. అంతే, అందమే చేయం తగ్గదు. సో బంతిపూలు అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయి. బంతిపూలు రేట్ ఎక్కువ ఉంది. బంతిపూలు 80 రూపాయలు ఎంత ఉంది స్వామి. అంటే మీరు మార్కెట్లో కొండమే ఆ రేటు కొంటున్నారా, లేదంటే కార్తీక మాసం సందర్భంగా రేట్లు పెంచి అమ్ముతున్నారా? వస్తున్నాయి సార్, పైనుంచి రావడం 80 రూపాయలు డెలివరీ ఇవ్వాలి. రావడమే రేట్లు ఎక్కువ. మరో షాప్లో ఉన్నాం. షాప్ యజమాని మనతో ఉన్నారు. ఎట్లానా మాల? ఎట్లా అది? 600 సార్. ఏంటి పూలు, ఏమేమి పూలు వేస్తారు దీంట్లో మాల్లో? చామంతి, రోజా, 3 రకాల చామంతి ఉన్నాయి, రోజా పూలు ఉన్నాయి, అవి ఉన్నాయి. డిఫరెంట్ కలర్. వైట్ చామంతి మొత్తం. అంటే సాధారణ రోజుల్లో ఇది కాస్ట్ ఇంతే ఉంటుందా, తక్కువ ఉంటుందా? సాధారణ రోజులు మామూలుగా ఉంటుంది, 300, 350 ఉంటుంది. ఈరోజు సామాన్లు కార్తీక మాసం కాబట్టి దాని రేట్. ఎట్లా ఉందన్నా సేల్స్? ఎట్లా ఉంది మొత్తానికి? అంటే గతంతో పోలిస్తే ఈసారి సేల్స్ ఏమైనా పెరిగిందా? ఈసారి పెరిగింది సార్. పెరిగిందా? సేల్స్ పెరిగింది కాబట్టి రేట్లు పెరిగినాయి. దానివల్ల కార్తీక మాసం సాగుల్లో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి సేల్స్ పెరిగింది.
మామూలు రోజులైతే తగ్గే ఉంటుంది 350 400. సో మరో వ్యాపారి ఉన్నారు. ఎంత పడుతుందండి ఇది? 1200 సార్. 1200. ఏంటి స్పెషల్ దీంట్లో? అంటే పెద్ద మాలు కదా సార్, అందులో పూలు కూడా ఎక్కువ పూలు పడతాయి. మళ్ళీ దాన్ని వేసిన దానికి కూడా కూలీలు ఎక్కువ వేయాలి. సాధారణ రోజులు ఎలా ఉంటాయి ధరలు? 300 మామూలుగా. 300కి వస్తుంది సాధారణ రోజులు. మామూలుగా అయితే ఇదైతే 500 400కి వస్తుంది. సో అదనమాట పరిస్థితి. మొత్తానికి రేట్లు ఏవైతే ఉన్నాయో అయితే డబల్గా అమ్ముతున్నారు అనమాట. డబల్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా 80 రూపాయలు ఉంటే ఈసారి 160 ఈ విధంగా రేట్లు ఉన్నాయన్నమాట. కేవలం కార్తీక మాసం వల్ల దిగుబడి కూడా అట్లనే ఉంది. మేము దిగుమతి చేసుకునేటప్పుడే మా దగ్గర ఆ ధరలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు, అందుకని మేము అమ్మాల్సి వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.